నమస్తే. సిట్ దర్యాప్తులో భాగంగా చెవిరెడ్డి ఓవర్ యాక్షన్ చేశారు. దర్యాప్తు అధికారులని ఎదురు ప్రశ్నించారు. అంతేకాదు పలు డాక్యుమెంట్స్ ను చించేశారు. దర్యాప్తు ఫుటేజ్ ను సిట్ అధికారులు కోర్టుకు సమర్పించారు. ఆసుపత్రి దగ్గర, కోర్టు దగ్గర చెవిరెడ్డి హంగామా సృష్టించారు. అందరి సంగతి చూస్తానంటూ చెవిరెడ్డి బెదిరింపులకు దిగారు. ఎప్పుడు కావాలి ఇప్పుడు అందుబాటులో ఉంటానండి. ఎప్పుడు రమ్మంటే వస్తానండి. ఛానల్లో చెప్తే నిన్నటి వరకు నాకు ఒక నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇవ్వాలి. నా మీద ఏ కేసు లేదు. అన్యాయమైన అక్రమమైన అధర్మమైన కేసులు తప్పుడు కేసులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ స్థాయి అందుబాటులో ఉండాలన్నప్పుడు నిజాయితీ ఉంటే నోటీస్ ఇచ్చి పంపిస్తున్నారా? ఎఫ్ఐఆర్ కూడా లేదు. పైన నిన్న నాకు లుక్కుపోయాడు. ఎఫ్ఐఆర్ కూడా లేదు. ఇంత దుర్మార్గంగా ఈ రోజు కూడా విచారణలో కూడా నా అభిప్రాయాన్ని తీసుకోవాలా? విచారణలో అభిప్రాయం తీసుకోమంటే అభిప్రాయం తీసుకోమంటే నేను చెప్పినట్టు నువ్వు సంతకం పెట్టమంటారు. వాళ్ళు చెప్పినట్టు సంతకం పెట్టడానికి నేనున్నానా? వాళ్ళు చెప్పినట్టు నేను సంతకం పెట్టాలని చెప్పాలి. ఇక అందరి సంగతి చూస్తానంటూ బహిరంగంగానే చెవిరెడ్డి బెదిరింపులకు కూడా దిగారు. ప్రధానంగా సిట్ దర్యాప్తులో చెవిరెడ్డి ఓవర్ యాక్షన్ బయటపడింది. ప్రసాద్ మరిన్ని వివరాలు అందిస్తారు. ప్రసాద్, దర్యాప్తు అధికారులని ఎదురే ప్రశ్నించారు, అలాగే బెదిరింపులకు దిగారు, డాక్యుమెంట్స్ చించేసిన వైనం ఏంటి ఓవర్ యాక్షన్? విజయచంద్రిక మద్యం కుంభకోణానికి సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అలాగే అతనికి ప్రధానంగా సన్నిహితంగా ఉన్న జనానికి కూడా కొనసాగుతున్న ఆ వెంకటేష్ నాయుడు ఇద్దరిని కూడా సిట్టు నిన్న రాత్రి బెంగళూరులో అభియోగిస్తున్నారు. ఈరోజు విజయవాడ తీసుకొచ్చిన అనంతరం విజయవాడ సిట్ కార్యాలయంలో 3 గంటలకు పైగా విచారించారు. మొత్తం కేసీఆర్ రాజశేఖర రెడ్డిని పలు సందర్భాల్లో కలిసి కోట్ల రూపాయలు తీసుకొచ్చినట్లు నిర్ధారించుకున్న సిట్టు ఆ డబ్బును ఎవరెవరికి అందజేశారు, ఏ సందర్భాల్లో ఏ విధంగా ఖర్చు పెట్టారు, ఎవరు ఆదేశిస్తూ ఈ వ్యవహారం నడిపారనే అంశాలపై కూడా పలు ప్రశ్నలను సంధించారు. దీంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాడికి పూర్తిగా సమాధానాలు చెప్పడం, తన ఇష్టం చెప్పడంతో ఆ ఒక సందర్భంలో సిట్ అధికారులు కూడా ఆక్రమణ వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అయితే అది సిట్ అధికారుల తీరుపై చెవిరెడ్డి భాస్కర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇచ్చిన డాక్యుమెంట్ కూడా చింపివేసినట్టు కూడా వచ్చే సమాచారం అంతా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు విచారణ పూర్తయిన అనంతరం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తి చేసిన తర్వాత ఏసీబీ కోర్టుకు కూడా తీసుకొచ్చారు. కొద్దిసేపటి క్రితమే ఏసీ న్యాయాధికారి ముందు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెంకటేష్ నాయుడు కూడా హాజరుపరిచారు. ఈ సమయంలో సిట్ అధికారులు కూడా విచారణ సమయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు, డాక్యుమెంట్ చింపివేసిన వైనం సంబంధించిన వీడియో ఫుటేజ్ ను కూడా కోర్టుకు సమర్పించారు. వీటికి సంబంధించి న్యాయాధికారి ముందు హాజరుపరిచిన వెంటనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి న్యాయవాది కూడా కావడంతో దానికి సంబంధించి తాను ఎక్కడ విచారణ సహకరిస్తానని చెప్పినప్పుడు కూడా అన్యాయంగా అరెస్ట్ చేశారని, అంతేకాకుండా విచారణ సమయంలో తనకి 27 ప్రశ్నలు 26 ప్రశ్నలకు సంబంధించి తాను చెప్పిన వాటికి కాకుండా అదనంగా మరికొంత సమాచారాన్ని వారి ఇష్టం వచ్చినట్టు రాసుకున్నారని కూడా న్యాయాధికారికి విన్నవించారు. దీనిపై ప్రస్తుతం అయితే కోర్టులో విచారణ సాగుతుంది. అయితే ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర కానీ కోర్టులో కూడా ఆయన తీసుకొచ్చే సమయంలో ఇష్టం దగ్గరగా అరుస్తూ మీడియా ముందు కావాలని చేసిన వైనం మాత్రం న్యాయవర్గాలు విషయం వ్యక్తం చేస్తామని, విచారణ అనంతరం ఆయన రిమాండ్ విధిస్తారా లేకపోతే బెయిల్ ఇస్తారనేది తేలాల్సి ఉంది విదేశం.